అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోదావరి జిల్లాలో అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది పచ్చదనం, అలాగే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అంతేకాకుండా వాళ్ళ గౌరవాలు, ప్రేమలు, అభిమానాలు ఇటువంటివన్నీ గుర్తొస్తాయి. 2022 సంవత్సరం మార్చి నెలలో గోదావరి జిల్లాల్లో ఒకటైనటువంటి ఏలూరు జిల్లాలో జంగారెడ్డిగూడెం అనేటటువంటి ప్రాంతంలో ఒక నరమేధం జరిగింది. అదేంటంటే కల్తీ సారా తాగి దాదాపు 27 మంది మరణించడం జరిగిందనమాట. ఆ తర్వాత ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? దీని మీదనే ఒక ప్రముఖమైనటువంటి పత్రిక ఆ కుటుంబాలని కదిలించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆ వార్త ఈరోజు చూసిన తర్వాత మనసుకు ఒకంత బాధ కూడా కలిగినటువంటి పరిస్థితి. పాలకుల యొక్క నిర్లక్ష్యం, పాలకుల యొక్క అవినీతి దాహం, పాలకుల యొక్క విచ్చలవిడితనానికి ఈ 25 కుటుంబాలు బలైపోయినాయి. దాని గురించి ఒకసారి చూసుకుంటే కనుక ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేటటువంటి ఆ ఊళ్ళో 2022 మార్చి 9 నుంచి 12వ తారీఖు వరకు, అంటే దాదాపు 4 రోజులు డ్యూరేషన్. ఈ 4 రోజుల్లో కల్తీ సారా బారిన పడి దాదాపు 27 మంది మరణించడం జరిగింది. ఈ కల్తీ సారా మద్యం రక్కసి పొట్టన పెట్టుకున్నటువంటి ఈ 27 మంది కుటుంబాలు ఈరోజు దిక్కుమొక్కు లేక అనాథల మాదిరిగా పోషించే వాళ్ళను పోగొట్టుకొని ఉపాధులు లేక ఇబ్బందులు పడతా ఉండేటటువంటి పరిస్థితి. ఇక్కడ నాటి గవర్నమెంట్ యొక్క కర్కసత్వాన్ని కూడా మనము మాట్లాడుకుని తీరాలి. తమ నాయకుల యొక్క అవినీతి అక్రమార్జన కోసం కల్తీ సారాని విచ్చలవిడిగా గ్రామాల్లో అమ్మకాలు జరిపించి పెద్ద ఎత్తున లూటీలకు పాల్పడ్డారు. ఆ కల్తీ సారాకు బానిసలయ్యి ఎంతోమంది అనారోగ్యం పాలై మరణించడం జరిగింది. ఇక అదే కల్తీ సారా కాటుకు బలైపోయినటువంటి ఈ 27 మంది కుటుంబాలు కూడా ఈరోజు అనాథలైపోయినటువంటి పరిస్థితి. కానీ ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, ఆ కుటుంబాలను కనీసం పరామర్శించినటువంటి పాపాన పోలేదు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏదైనా కానీ సాయం చేసినటువంటి పాపాన పోలేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి అంటే అసెంబ్లీలో అవన్నీ సహజ మరణాలే అని ఆయన తేలికగా కొట్టేయడం జరిగిందనమాట. నిజానికి ఈ మరణించిన వాళ్ళంతా బాగా డబ్బులున్నోళ్ళు కాదు, వాళ్ళంతా బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, వాళ్ళంతా రోజువారీ కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళు, రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి కుటుంబాలు. అవి కుటుంబ పెద్దల్ని కోల్పోయి ఈరోజు దిక్కు ముక్కు లేక ప్రభుత్వం సాయం చేస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితి. నాటి గవర్నమెంట్ వాళ్ళని గాలికి వదిలేసింది. నేటి గవర్నమెంట్ అయినా వాళ్ళకు న్యాయం చేస్తుందేమో అని ఆశగా ప్రభుత్వం వైపు చూస్తూ ఉండేటటువంటి పరిస్థితులు. ఎల్లప్పుడూ నిత్యం ఓట్ల కోసం అని చెప్పేసి నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, నేను బలహీన వర్గాలకు చెందినటువంటి ముఖ్యమంత్రిని, నాది పేదల ప్రభుత్వం, నేను పేదల పెన్నిదిని, నేను యేసు ప్రభువుని, నేను ధర్మాత్ముడిని అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు నోటికి నరం లేని నేలకు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడేటటువంటి వదరుబూతు జగన్మోహన్ రెడ్డి గారు, తనని తాను పేదల పెన్నిదిగా ప్రొజెక్ట్ చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పేదల యొక్క మరణాలకు న్యాయం చేసేటటువంటి ప్రయత్నం ఏమాత్రం చేయకపోవడం అనేది పేదలంతా దాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆయనకు కేవలం పదవులు మాత్రమే కావాలి, ఆయనకు కేవలం అక్రమార్జనే కావాలి, ఆయనకు కేవలం ఓట్లు మాత్రమే కావాలి, పేదల పెన్నిది కాదు, పేదల కంట కూడా ఆయన అని గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. చూడండి, ఈ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనంతా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకే సంవత్సరంలో భర్తను అలాగే కొడుకుని కూడా పోగొట్టుకున్నాను అని చెప్పేసి దుర్గా అనేటటువంటి మహిళ, ఆమె రోజువారీ కూలి పనులు చేస్తూ బతుకుతూ ఉండేటటువంటి పరిస్థితి. అలాగే ఈ కుటుంబం అయితే తన భర్తను పోగొట్టుకొని ఒక కొడుకు ఒక కుమార్తెని పెట్టుకొని ఇళ్లల్లో పాచి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేటటువంటి దౌర్భాగ్యపు స్థితికి వాళ్ళు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ కాదా? ఇక వెంకటలక్ష్మి అనేటటువంటి మహిళ వైసీపీ ప్రభుత్వంలో 3 సార్లు పోలీసులను తాను తన భర్త యొక్క పోస్ట్ మార్టం నివేదికను ఇవ్వాలని చెప్పేసి, అలాగే నా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎవ్వరు కూడా వినలేదు, పెడచెవిన పెట్టారు అని చెప్పేసి ఆవిడ బాధను వెళ్ళగక్కుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక దేవరసిట్టి దుర్గా అనేటటువంటి మహిళ అయితే
కుటుంబాన్ని మొత్తం పోగొట్టుకున్నాను, నాకు ఉన్నది ఏకైక రేకుల షెడ్డు మాత్రమే, ఇప్పుడు బతకడం కోసం దాన్ని కూడా అమ్మకానికి పెట్టాను అని చెప్పేసి బాధపడుతూ ఉండేటటువంటి పరిస్థితి. ఇక కృష్ణకుమారి అనేటటువంటి మహిళ తన భర్త యొక్క ఫోటోను పట్టుకొని తన కష్టాలన్నింటినీ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక చదువుకొని మంచి ఉద్యోగాలు చేసి తల్లిదండ్రుల్ని పోషించవలసినటువంటి బిడ్డ అతను తన ఇంటి పెద్ద తన తండ్రి చనిపోయిన తర్వాత పుస్తకాలను పక్కన పెట్టి చేతికి తాపి పట్టుకొని రోజువారీ కూలీలకు వెళ్తూ ఉండేటటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి యొక్క పాపాలకు ఇలా ఎంతోమంది బలైపోయారు. రేపటి తరం యొక్క భవిష్యత్తును సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి తన అక్రమార్జన కోసం అని చెప్పేసి. ఏమో ఎవరికి తెలుసు, ఇతను చదువుకుని ఉంటే రేపటి రోజున ఒక అబ్దుల్ కలాం అంతటి గొప్ప వ్యక్తి అయ్యేవాడేమో. ఎవరి భవిష్యత్తును మనం ఊహించలేం కదా. అటువంటి వాడిని తాపి పనికి పోయేటట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇక వెంకటలక్ష్మి అనేటటువంటి మరొక మహిళ కూడా, వాళ్ళు భార్యాభర్త ఇద్దరు కూడా హోటల్లో పనిచేసుకొని తమ బిడ్డల్ని చదివించుకునే వాళ్ళు. తన భర్త ఆ కల్తీ సారా తాగి చనిపోవడంతో కుటుంబ పోషణ భారం అయిపోయి తన బిడ్డను చదువు మాన్పించేసి పనికి పంపిస్తూ ఉంది. ఇలా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క కష్టం. జగన్మోహన్ రెడ్డి పాపాలకు బలైపోయినటువంటి కుటుంబాలు ఇవి. ఇటువంటి వాళ్ళందరి గోడు తగిలే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎటూ కాకుండా పోయి బెంగళూరు ప్యాలెస్లో పడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలారా గుర్తు పెట్టుకుంటూనే ఉండండి. జగన్మోహన్ రెడ్డి యొక్క 5 సంవత్సరాల చీకటి పరిపాలనని ఏమాత్రం ఆవగింజంత సమయంలోనైనా మీరు మర్చిపోతే మళ్ళీ జగనాసురుడు అనేటటువంటి రాక్షసుడు మన నెత్తి మీద వచ్చి తాండవం చేస్తాడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి దారుణాలను మర్చిపోయేటటువంటి ప్రయత్నం చెయ్యొద్దండి. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సింపతి నాటకాలు ఆడుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ పబ్బం గడుపుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతని మాటలను విశ్వసించాల్సినటువంటి పని లేదు. ఒకవేళ గనక అతని మాటల్ని మనము నమ్మితే మళ్ళీ వెళ్ళి పెద్ద గొయ్యిలో పడ్డట్టే. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.